తెలంగాణకు పురుడు పోసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందరో పుడతారు, మాయమవుతారు, కొందరు మాత్రమే మానవీయ పరిమళాలు వెదజల్లుతారని భట్టి అంటున్నారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ది అంటూ మంత్రి ఉత్తమంటుంటే ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం కరోనా సంక్షోభంలో కాపాడిందని మరొక మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఆర్బీఐ గవర్నర్, కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు. ఎందుకంటే 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసిన నాయకుడు, ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది. తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది, రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది. ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. కొంతమంది ఈ భూమి మీదకి ఎలా వస్తారో అలా మాయం అవుతారు. మరికొందరు తాము నడిచిన నేలంతా మానవతా పరిమళాలు వెదజల్లుతారు. ఇంకొందరు తమ అసాధారణ ప్రతిభతో తాము పుట్టిన దేశానికి వన్నె తెస్తారు. అటువంటి అరుదైన అసామాన్యమైన మహామనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు ఈ దేశంలో చేపట్టినటువంటి అనేక పదవుల్లో ప్రతి పదవికి వన్నె తెస్తూ ఆ తీసుకున్న ప్రతి బాధ్యత నుంచి కూడా ఈ దేశాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా మనం అందరం ఈ సందర్భంగా గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. This is a loss for the country and for the state of Telangana. లోన్ వేవర్ విషయంలో మనం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణం మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అదే చట్టం లేకపోతే లక్షలాది మంది చనిపోయేవారు. ఆ చట్టం రూపేణ తీసుకొచ్చిన ఉపాధి హామీ అని, ఆహార భద్రతా చట్టం కానివ్వండి, ఒకవైపు చెప్పాలంటే ఉపాధి హామీతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ మిషన్, పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని మలుపు నాయకుడు ఆయన.